10 కోట్ల సొంత నిధిని కార్యకర్తల సంక్షేమానికి కేటాయిస్తామని మంత్రి నారాయణ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విడతల వారీగా ఒక్కొక్కరికి 25,000 వంతుల చెక్కులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున 76.25 లక్షల రూపాయల చెక్కులను కుమార్తె శరణితో కలిసి మంత్రి నారాయణ అందజేశారు. ఇప్పటి వరకు 3.6 కోట్ల రూపాయల చెక్కులను అందజేశామని మంత్రి అన్నారు. 63 మందికి తోపుడు బండ్లు, ఒక ఇస్త్రీ బండి, 7 ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్కులుంటే సిల్ట్ గత 5 సంవత్సరాల్లో సిల్ట్ పేరుకోబోయింది. దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు ఆ సిల్ట్ తీసి కొన్నిట్లయితే 1 అడుగు 2 అడుగులలో 561 బండ్లు నేను ఇవ్వటం జరిగింది. మా కుటుంబ సభ్యులు వాళ్ళ దానిగా 561. అదేవిధంగా ఇస్త్రీ బండ్లు కావచ్చు, 30 ట్రైసైకిల్స్ ఇచ్చారు. ఈ విధంగా పేదలు నిరుపేదలు వార్డులలో తిరుగుతున్నప్పుడు ఏదైతే అడుగుతున్నారో చేస్తున్నాం. అదేవిధంగా కార్యకర్తలకి సహాయం చేస్తానని చెప్పాను. దాదాపు 908 మంది కార్యకర్తలకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం జరిగింది. దాదాపు 3,06,00,000. ఇవాళ కూడా 303 మందికి యాక్చువల్గా 76 లక్షలు మా కుమార్తె వాళ్ళు ఈరోజు యాక్చువల్గా చెక్కులు ఇచ్చారు. మాటకి ఏదైతే కట్టుబడి చేస్తున్నాం. అదేవిధంగా షాప్స్ పెట్టుకునే 120 మందికి ఒక్కొక్కరికి 1 లక్ష ఇస్తామని మా పిల్లలు చెప్పడం జరిగింది. అందులో 50,000 వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చారు. మరొక 50,000 వాళ్ళ బ్యాంకు లోనుకు గాను మరొక వారంలో కట్టబోతున్నారు. బండ్లు ఇచ్చాము, 40 ఐరన్ వెహికల్స్ ఇచ్చాము, 14 ట్రైసైకిల్స్ ఇచ్చామండి. సో టోటల్ 579 అయింది. అండ్ పార్టీ ఫండ్ కాకుండా మా కుటుంబం నుంచి 1,30,00,000 ఇచ్చామండి ఇప్పటి వరకు. అండ్ అదేవిధంగా చెక్స్ తీసుకునేటట్టయితే ఈరోజు కార్యకర్తలకి చెక్స్ కూడా ఇచ్చాము. 303 ఇచ్చామండి ఈరోజు. అండ్ 76,25,000 డొనేట్ చేశాము. అండ్ అదేవిధంగా ఇంతకు ముందు తీసుకునేటట్టయితే 605 మెంబర్స్కి 2.3 CR వరకు మేము పార్టీ ఫండ్ కాకుండా మా కుటుంబం నుంచి ఇచ్చాము. సో మొత్తం కలిపితే 900 మెంబర్స్కి 900 టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, టీడీపీ కుటుంబానికి అవ్వచ్చు, 3 crores ఇచ్చామండి. సో తప్పకుండా మేము మా కుటుంబం ఎప్పుడు అండుంటాము. మా నాన్నగారు చెప్పిందే మేము చేస్తాము. ఇదే విధంగా మీరు విఆర్స్ కూడా ఇస్తున్నాము. సో ఒక పిల్లవాడికి స్కూల్ ఎంటర్ అయినప్పటి నుంచి ఎక్కడ కష్టం రాకూడదని ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీస్ ఇస్తే బాగా చదువుకుంటారని ఒక మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తున్నామండి. సో తప్పకుండా నేను, నా కుటుంబం అండ్ మా నాన్నగారు ఎప్పుడూ నెల్లూరు ప్రజలకు ఉంటారు. అండ్